మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఎంత కృపామయుడో మీ నుండి వినేటట్లుగా ఒక జనమును ఈ భూమి మీద దేవుడు ఉంచాడని మీకు తెలుసా? ఎందుకంటే దేవుడు ఏమంటున్నారంటే, రండి, బైబిల్లో 33వ వచనం, ఇర్మియా ప్రవచన గ్రంథంలో, నాకు మొర్రపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని సంగతులను, గూఢమైనటువంటి సంగతులను, జరగబోవు వాటిని, రాబోవు వాటిని నేను మీకు తెలియజెప్పేదను. ఎప్పుడు అనేక సార్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే పట్టు విడువక చేసే ప్రార్థనలు అత్యధికమైనటువంటి విజయాలను మనకు తీసుకొస్తున్నాయి. దేవుని మూలంగా అనేక కార్యాలను మనం అందుకుంటాం. ఎడతెగక పట్టు విడువక చేసే ప్రార్థనలే ఎంతో దేవుని హృదయాన్ని సంతోషపరుస్తూ ఉన్నాయి. ఈ రోజున చాలామందిలో ఉంటున్నటువంటి ప్రశ్న, ఎందుకు చాలా దినముల నుండి నేను ప్రార్థన చేస్తున్నాను అన్నా ఈ విషయంలో ఆలస్యం అవుతుంది? వినండి, ఈ వచనంలో మనకు రాయబడింది, మనము చేసే ప్రార్థన ఆయన నామం పేరిట నిశ్చయమైన హృదయముతో, విశ్వాసముతో అన్నీ మనం పొందినట్లుగానే స్తుతించి మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదట మనం అట్లా ప్రార్థన చేయుటకే దేవుని మూలముగా ఏర్పాటు చేయబడిన ఒక బలమైనటువంటి జనము మనము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏది అడిగినను ఆయన నామం పేరిట మనం అడగాలి. దేవుని నామం అధికారిక నామం. ఆయన నామం పేరిట ఏవి అడిగినను ఎన్ని అడిగినను వాటన్నిటినీ సఫలం చేసే దేవుడు, వాటన్నిటినీ విజయవంతం చేసే దేవుడు, ఆ కార్యాన్ని నీకు ఇచ్చే దేవుడు. అందుకే నీ హృదయం పరిపూర్ణమైనటువంటి ఆనందముతో నింపబడుతుంది. చాలామందిలో ఉన్న ప్రశ్న, ఎందుకు కొన్ని విషయాల్లో ఆలస్యం అవుతుంది? నిజమే, నేను దేవుని సన్నిధిలో ఉంచే కొన్ని అంశాలకు ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యము అనంటే, మన ఆశీర్వాదానికి ఆటంకం, మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేరటానికి, మన పట్ల ఈ భూమి మీద ఆటంకపరచడానికి ఎన్నో ఆటంక శక్తులు, విరోధమైనటువంటి, వికృతమైనటువంటి, బలమైనటువంటి, భయంకర రూపము కలిగిన ఎన్నో శక్తులు, ఛాయాశక్తుల్లో అవి మనకు మేలు జరగకుండా అడ్డుగా ఆటంకపరుస్తూ ఉంటాయి. అయితే అవి కూడా దేవుని నామం పేరిట వంచబడినట్లు, అణచబడినట్లు, అవి తన శక్తిని కోల్పోయి వంగిపోయేటట్లుగా మనం ప్రార్థన చేయాలని కొన్ని విషయాల్లో దేవుడు ఆలస్యము చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రతి దయ్యం ఆటంకపరిచే ప్రతి ఆటంక శక్తి వికృత రూపాన్ని దాల్చి మన ఎదుట అదృశ్యంగా నిలుస్తూ ఉన్న ప్రతి చీకటి శక్తులన్నీ లయమైపోయేటట్లుగా మనము ఎక్కువగా ఎడతెగక నిశ్చలమైన హృదయముతో అన్నీ పొందినట్లే దుష్టుణ్ణి బంధిస్తూ మనము ప్రార్థించవలసిన బాధ్యత మనకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో ఊరకే తపతప అని 10 మాటలు బలికి ఆమెనని చెప్పి ముగించే ప్రార్థన మనది కాదు. ఆ ప్రార్థనకి సాతానుగాడు పగలబడి నవ్వుతున్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితంలో తిండి దగ్గర, ఆ కంచం దగ్గర ప్రార్థన, నిద్ర, ఆ పరుపెక్కాక ప్రార్థన, ఏదో భయం కలిగాక ప్రార్థన, ఇదంతా అపవాది నవ్వుకుంటున్నాడు, పగలబడి నవ్వుతూ ఉన్నాడు. కానీ మోకరించి నిశ్చలమైన హృదయముతో ఇవన్నీ నేను పొందుతాను ఆయన నామం పేరిట అనే ఒక బలమైన దృక్పథంతో నీవు మోకాళ్ళేస్తే సాతానుగాడు వాని గుండెలో జంకు బుట్టబోతుంది. నీ కార్యము త్వరితముగా ప్రభువు సఫలం చేయబోతూ ఉన్నాడు. ఈ మాటలు నీ గుండెలో పెట్టుకో. ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఏ విషయాల కొరకు మనం ప్రార్థన చేయాల్సి ఉంటుంది? కొందరికి తెలియదు ఏ అంశాల కొరకు ప్రార్థన చేయాలో. నీకు ఏది అవసరమో ఆ అవసరం తీర్చబడేటట్లు ఈ రోజున నీవు ప్రార్థన చేస్తున్నావా? నీ అవసరాలు తీరేటట్లు నువ్వు ప్రార్థన చేయాలి. ఇంకా
నీ జీవితం లోతుల నుంచి ఒక లిస్టు, ఒక జాబితా, ఒక డైరీలో నీ అంశాలని వన్ బై వన్ అంశాల వైస్గా క్రమంగా నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించడానికి త్వరగా నీ యుద్ధకు రాబోతున్నాడు. ఇంకా మన బైబిల్ ఆధారంగా చూస్తే ఆశీర్వాదాలను అడగాలంట దేవుని సన్నిధిలో. ఆశీర్వాదాలు, ప్రభువా నీ ఆశీర్వాదాలను నేను అడుగుతున్నాను, నీ ఆశీర్వాదాలను అడిగేటట్లుగా నాకు కృపనివ్వు అని ఆ అంశాన్ని దేవుని ఎదుట మనం ఉంచాలట. ఇంకా మనం చూస్తున్న బైబిల్లో అవసరాలు తీర్చబడాలని ప్రార్థన చేయాలట. ప్రభు నాకున్న ఈ అవసరాలన్నీ, ఈ అప్పంతయు తీరిపోవాలి, నాకు ఎవరైతే అప్పిచ్చున్నారో వారి ఎదుట నా తల ఎత్తండి, నేను ఘనముగా వారి ఎదుట నేను ఉండాలి అని నీవు ప్రార్థన చేసే అంశముగా ఇది మార్చుకోవాలి. మరికొందరు యవనస్తులైతే హృదయ శుద్ధి కొరకు ఎక్కువగా ప్రార్థన చేయట మంచిది. హృదయ శుద్ధి కొరకు మనం ప్రార్థించినప్పుడు బాహాటముగా పొందే కార్యాలు, మేలులు ఎన్నో, జాబ్స్ అని, ప్రమోషన్స్ అని, ఉన్నత విదేశాల్లో ఉన్నతమైన విద్య చదవాలని, ఇవన్నిటినీ దేవుడు అవలంబించబోతున్నాడు. మీ పట్ల కార్యాలు రూపాన్ని దాల్చబోతున్నాయి. మీ నుండి వచ్చే ప్రార్థన దేవుడు అంగీకరించబోతున్నాడు. ఆత్మీయ ఫలింపు కొరకు ప్రార్థన చేయండి. మీ శాపము తొలగిపోయేటట్లుగా ప్రార్థన చేయండి. మీ ఆనందము దేవుని సన్నిధిలో అది ఒక పువ్వు వలె వికసించి పరిపూర్ణమయ్యేటట్లుగా మీ ఆనందాన్ని, మీ విలువలను, మీ ఆత్మీయత విలువలను, మీ ప్రార్థన విలువలను అనేకులు తెలుసుకునేటట్లుగా, మాదిరికరముగా ఉండేటట్లు మీరు ప్రార్థన చేయాలని ప్రభు కోరుతున్నాడు. ఈ రీతిగా ప్రతి ఆశీర్వాదం మీరు అడిగినట్లే మీపై ఈరోజు కుమ్మరించబడబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోకాళ్ళేసి ప్రార్థన కూర్చుంటే ఒక సూచన పొందే వరకు లేవకూడదు, ప్రభు పాదాలని విడిచిపెట్టకూడదు. అట్లా టైం సెట్ చేసుకొని దేవుని పాదాల చెంత మీరు వేడుకోగలిగితే, మీరు రహస్యముగా అట్లా ప్రార్థన చేస్తే బాహాటముగా దేవుడు విజయోత్సవాలతో మిమ్మల్ని ఊరేగింపజేస్తూ సంఘాల్లో మీ నుండి వచ్చే ఆ బలమైన సాక్ష్యాలు వినేటట్లుగా దేవుడు కొన్ని గుంపుల జనములను, కొన్ని బలమైనటువంటి జనములను ఈ భూమి మీద లేపబోతున్నాడు. మీ ద్వారా దేవుని యొక్క సార్వత్రిక సంఘము మహిమ పొందబోతుంది అన్ని జనుల మధ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఎంత కృపామయుడోనని ప్రజలు మీ నుండి వినాలని ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థనలన్నీ అంగీకరించి త్వరితముగా మీకు ఉత్తరమిచ్చి హృదయ శుద్ధిని ప్రేమించి పరలోక రాజ్య నివాసులుగా మనలందరినీ దేవుడు ఈ నూతన కృప ఆత్మీయ కార్యక్రమం ద్వారా మార్చుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.